దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. అపోస్తలుడైన పేతురు గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడును మా పరలోకపు తండ్రి అయిన మా దేవా, మీ అతిమిక్కిలి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు మీకే చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నా ప్రభువా, ఈ సమయమున మీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా మీ సన్నిధి మాకు తోడుగా ఇచ్చి మీ వాక్యముతో మా హృదయాలు నింపండి. ఈ వాక్యము వింటున్న బిడ్డలకు దీవెన దయచేయండి. బోధించుటకు నాకు, వినుటకు వినే బిడ్డలకును పరిశుద్ధాత్మ ద్వారా మీ కార్యము జరిగించు. మహిమ ఘనత మీకే చెల్లిస్తున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. కోటి స్తోత్రాలతో తండ్రి నిన్ను కీర్తించెదన్. రేయి పగలు నీ నామమున్ పాడి నిన్ను స్తుతించెదన్. కోటి కోటి స్తోత్రాలతో తండ్రి నిన్ను కీర్తించెదన్. రేయి పగలు నీ నామమున్ పాడి నిన్ను స్తుతించెదన్. కోటి వస్త్రముల నుండి పరిశుద్ధుడు పరిశుద్ధుడని, కోటి వస్త్రముల నుండి పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతల కోటి స్తుతించి కీర్తించుచు నిన్ను పొగడంగా, దూతల కోటి స్తుతించి కీర్తించుచు నిన్ను పొగడంగా, నేను కూడా స్తుతించి ఘనపరచెదను నా దేవా. నేను కూడా స్తుతించి ఘనపరచెదను నా దేవా. స్తోత్రం స్తుతి స్తోత్రం, 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 స్తోత్రం హల్లెలూయా. కోటి కోటి స్తోత్రాలతో తండ్రి నిన్ను కీర్తించెదన్. రేయి పగలు నీ నామమున్ పాడి నిన్ను స్తుతించెదన్.
సూర్యాస్తమయము వరకు భక్తుల కోటి స్తుతించి ఘనపరచుచు నిన్ను పొగడంగా భక్తుల కోటి స్తుతించి ఘనపరచుచు నిన్ను పొగడంగా నేను కూడా స్తుతించి ఘనపరచెదను నా దేవా నేను కూడా స్తుతించి ఘనపరచెదను నా దేవా స్తోత్రం స్తుతి స్తోత్రం 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 స్తోత్రం హల్లెలూయా కోటి కోటి స్తోత్రాలతో తండ్రి నిన్ను కీర్తించెదన్ రేయి పగలు నీ నామమున్ పాడి నిన్ను స్తుతించెదన్ కోటి కోటి స్తోత్రాలతో తండ్రి నిన్ను కీర్తించెదన్ రేయి పగలు నీ నామమున్ పాడి నిన్ను స్తుతించెదన్ పాడి నిన్ను స్తుతించెదన్ పాడి నిన్ను స్తుతించెదన్ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత నలభై దినములు ఈ భూప్రపంచములో ఆయన సంచారం చేశారు. ఆ 40 దినముల కాలములో యేసు ప్రభువారు చాలామందికి కనిపించారు. యేసు ప్రభువారు కానీ కొద్ది మంది గురించే బైబిల్లో వ్రాయబడి, ఆ కొద్ది మందిలో పేతురు గారి గురించి కూడా బైబిల్లో వ్రాయబడి. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నాను. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడి. ఈ వాక్యములో మనము చూసినప్పుడు ఆయన కేఫాకు కనబడెను అనే మాట మనము చూస్తున్నాం. కేఫా అంటే ఎవరంటే యేసు ప్రభువారు సీమోనుకు పెట్టిన పేరు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం నుండి చదువుతున్నా. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకుని వచ్చాను. మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. ఈ వచనమును బట్టి మనము చూచినప్పుడు కేఫా అనిన, పేతురు అనిన, సీమోనుకు పెట్టబడిన పేర్లు. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనములో మనము చూచినప్పుడు
యోహాను కుమారుడు అయిన సీమోనువు. యోహాను కుమారుడు, అతని తండ్రి పేరు యోహాను అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అతడి స్వగ్రామము గలిలయలోని బెత్సయిదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఆంద్రేయ, పేతురు వారు నివసిస్తున్న పట్టణము పేరు ఏం పేరంటే బెత్సయిదా. పేతురు మొదటి పేరు సీమోను. సీమోను అనే పేరు పాత నిబంధనలో సిమియోను అనేటువంటి పేరుకు సమానం. దానికి అర్థం వినికిడి అని అర్థం. తర్వాత అతని పేరు యేసుప్రభు వారు కేఫాగా మార్చారు. కేఫా అనినా పేతురు అనినా రాయి అనే అర్థం వస్తుంది. అయితే ఇతడిని ఆంద్రేయే పేతురుని యేసు ప్రభుకి పరిచయం చేశాడట. యోహాను సువార్త 1:40 మనం చూస్తాం. ఈ పేతురు గారు ఇంచుమించుగా 40 సంవత్సరాల వయసులో యేసు ప్రభుని వెంబడించడం జరిగింది. కపెర్నహూములో కూడా ఇతనికి ఒక గృహము ఉన్నదట. యేసు ప్రభు వారు కపెర్నహూము వెళ్ళినప్పుడల్లా ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడట. ఆంద్రేయ పేతురును యేసు ప్రభుకి పరిచయం అయితే చేశాడు, కానీ పరిచయం చేసిన వెంటనే ఇతడు యేసు ప్రభుని నమ్ముకోలేదు. ఇతడి జీవితంలో ఒక మహా అద్భుతం జరిగింది. అప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఆ అద్భుతం ఏమిటి అని అంటే మనము లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు ఉన్న భాగంలో మనము చూస్తాం. అది ఏమిటంటే పేతురు, ఆంద్రేయ, జెబెదయి కుమారులైనటువంటి యోహాను, యాకోబు అను వారు యూదులైనప్పటికీ వారు చేపలను పట్టే వృత్తి కలిగి ఉన్నారు. చాలామంది ఈ పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహానుల గురించి మాట్లాడుతూ వారు జాలరులు, బెస్తవారు, వారు అగ్నికుల క్షత్రియులు అని అంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే వారు యూదులు. మరి ఇక్కడ మత్తయి సువార్తలో కూడా వారు జాలరులు అనే మాట ఉపయోగించారు. అది మన వాళ్ళు తర్జుమా చేసేటప్పుడు ఆ మాటను ఉపయోగించారే తప్ప వారు కులము మాట వస్తులోకి యూదులు. ఈ విషయం మాత్రం మీరు జ్ఞాపకం ఉంచుకోండి. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు ఉన్న భాగములో ఆ సందర్భం మీరు ఒకసారి చదవండి. చదివినప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయము మనము చూస్తాం. ఒక రోజున యేసు ప్రభువారు గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి చూచినప్పుడు 2 దోణులు కనిపించే యేసు ప్రభువారికి. వారు రాత్రంతా చేపలు వేటాడటానికి వెళ్ళారట, కానీ ఏమీ దొరకలేదట. వారు వలలు కడిగేసుకుంటున్నారు, ఇక ఇంటికి వెళ్ళిపోతారు. ఆ టైంలో యేసు ప్రభువారు వెళ్ళారు. ఈ సీమోనుదైన పేతురు యొక్క దోణి ఎక్కి కొంచెం ముందుకి నడపవయ్యా అని చెబితే సీమోను పేతురు ఆ దోణిని కొంచెం ముందుకి నడిపారు. ఎందుకంటే ఉదయానికే యేసు ప్రభువారు సముద్రపు ఒడ్డున ఉన్నారని తెలియగానే తండోపుతండులుగా జనసమూహం అక్కడికి వచ్చేసారు. యేసు ప్రభు మీద వారు పడిపోతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశారంటే ఆ దోణి ఎక్కి కొంచెం ముందుకి తోయమన్నారు. అంటే అప్పుడు జనసమూహం అంతా ఒడ్డు మీద నిలబడ్డారు, ఒడ్డు మీద కూర్చున్నారు. యేసయ్యేమో దోణి మీద కూర్చుండి వాక్యం బోధించారు. వాక్యం బోధించిన తర్వాత సీమోను పేతురుతో యేసు ప్రభువారు అన్నారు, నాయనా నీవు చేపలు పట్టడానికి దోణిను లోపలికి నడిపించు అన్నారు.
అప్పుడు సీమోను పేతురు అన్నాడు, చూడండి ఎంత చక్కని మాట పలుకుతున్నాడో. 5వ వచనం, లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. సీమోను పేతురు ఎంతో చక్కని మాట, ఎంతో విలువైన మాటను పలికాడు. చూడండి, ఏలినవాడా, ఏలినవాడా. ఏలినవాడా అనే మాటకు అర్థం ఏంటంటే యజమానుడా, ప్రభువా. చూడండి, యేసు ప్రభుకి ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చి మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా మన యొక్క ప్రభువుని సంబోధించినప్పుడు ఏలినవాడా, ప్రభువా, యజమానుడా, నా అధికారి అనేటువంటి మాటను మనము ఉపయోగిస్తూ ఉండాలి. ప్రభుని హెచ్చించి మాట్లాడాలి. రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, మాకేమీ దొరకలేదు, అయినా పర్వాలేదు, మీ మాట చొప్పున ఇప్పుడు మేము వలేస్తాం అంటే పేతురు గారు యేసు ప్రభు యొక్క మాటకు ఎంత విలువిచ్చాడో చూడండి. మనము కూడా దేవుని యొక్క వాక్యమునకు విలువివ్వాలి. ఎంతో విలువిచ్చి విలువైనదిగా దేవుని వాక్యమును మనం చూడాలి. ఎందుకంటే యేసయ్య మాట్లాడిన మాటలు, యేసయ్య ప్రవక్తల ద్వారా పలికించిన మాటలు బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి కాబట్టి ఆ మాటలకు మనం ఎంతో విలువ ఇవ్వాలి. సరే, విలువ ఇచ్చి యేసయ్య చెప్పినట్టు వలలు వేశారు. నిజానికి అది చేపలు పడే టైము కాదు, టైము కాని టైము, చేపలు పడని టైములో చేపలు పట్టుటకు వల వేయమన్నాడు యేసయ్య. అప్పుడు యేసయ్య మాటకు విలువిచ్చి వారు వల వేసినప్పుడు అబ్బా, విపరీతమైన చేపలు దొరికాయి, విపరీతమైన చేపలు పడ్డాయి ఆ వలలో. వారు ఆ వలలను లాగుతుంటే వలలు పిగిలిపోయే అంత విపరీతమైన చేపలు. ఒక దోణి నిండిపోయిందట, మరి ఒక దోణిను రప్పించి దాంట్లోకి ఎత్తితే ఆ దోణి కూడా నిండిపోయిందట. విస్తారమైన చేపలు దొరికాయి దేవుని బిడ్డలారా. అప్పుడు సీమోను పేతురు అది చూచి యేసయ్య ఎదుట మోకాళ్ళుని సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను అని చెప్పాడు. ఏమండి, ఎందుకు ఆ మాట అతడు చెప్పవలసి వచ్చిందో తెలుసా? బహుశా ఆంద్రేయ ఈ పేతురును యేసయ్యకు పరిచయం చేసిన వెంటనే ఆంద్రేయ పేతురు వెంటనే యేసుప్రభు శిష్యులు కాలేకపోయారు. కాబట్టి ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు. నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచిపో ప్రభు అంటే ఎంత చక్కని అర్థమో చూడండి దేవుని బిడ్డలారా. యేసయ్యా, నేను నిన్ను వెంబడించలేకపోతిని అని దాని అర్థం. నేను నిన్ను వెంబడించకపోయినా, నిన్ను అనుసరించకపోయినా, నీవు నన్ను వెంబడిస్తూనే వచ్చావయ్యా. నీ మహిమను తెలియక, నీ శక్తిని తెలియక నేను దూరమయ్యానయ్యా. నన్ను వెతుక్కుంటూ వచ్చావయ్యా. మా జీవితంలో ఎన్నడూ చూడలేని ఒక గొప్ప అద్భుతాన్ని చూపించావయ్యా.
నేను ఎంత పాపాత్మున్నయ్యా అని యేసయ్య దగ్గర ఒప్పుకున్నాడు. అయితే అంతటితో యేసయ్య అతన్ని విడిచిపెట్టలేదు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అందుకు యేసు, భయపడకము, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడువై యుందువని సీమోనుతో చెప్పాను. ఇంతవరకు నీవు చేపలు పట్టావయ్యా, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టేవాడుగా నిన్ను నేను తయారు చేస్తాను, రా నన్ను వెంబడించు అని చెప్పాడు. యేసయ్య ఎప్పుడైతే ఆ మాట పలికారో, యేసయ్య మాటకు ఎంతో విలువిస్తాడు పేతురు. అంతే, ఎంతో విలువిస్తాడు పేతురు. లూకా సువార్త 5:11 చూచినప్పుడు, వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అబ్బా, ఎంత అద్భుతమైన విషయం! ఇది పేతురు జీవితంలో జరిగిన ఒక మహా అద్భుతం. అప్పటి నుండి పేతురు గారు, ఆంద్రేయ గారు, యోహాను, యాకోబు యేసయ్యకు శిష్యులైపోయారు. వారు చేపలను పట్టడం మాని యేసయ్యను వెంబడించారు. ఇది ఈ విధముగా సీమోను పేతురు యేసు ప్రభుని నమ్ముకోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుడు ఎన్నోసార్లు ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు. కొంతమంది వాటిని గుర్తిస్తారు, కొంతమంది వాటిని గుర్తించలేరు. కానీ గుర్తించాలి, గుర్తించగలగాలి. ఆ తర్వాత పేతురు గారి జీవితంలో జరిగినటువంటి మహత్తరమైన కార్యాలు. యేసు ప్రభు శిష్యులలో పేతురు ఒక గుర్తింపబడిన శిష్యుడిగా తీర్చబడ్డాడు. యేసు ప్రభు వారు ఏ కార్యక్రమం జరిగించినా ఈ పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకుని వెడుతూ ఉండేవారు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 37 నుండి చూచినప్పుడు, అక్కడ యాయీరు కుమార్తెను బ్రతికించేటప్పుడు ఈ పేతురుని, యాకోబుని, యోహానుని మాత్రమే తీసుకెళ్ళాడు యేసయ్య. అలాగనే లూకా సువార్త 8వ అధ్యాయం 45వ వచనములో నుండి మనము చూచినప్పుడు, రక్తస్రావ రోగము కలిగిన స్త్రీని స్వస్థపరిచేటప్పుడు పేతురు అక్కడ ఉన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుండి మనము చూచినప్పుడు, ప్రియులారా, యేసు ప్రభు ఏమో ప్రార్థన చేయటానికి కొండెక్కారు. శిష్యులనేమో ఆ దరికి వెళ్ళమని యేసయ్య చెప్పేశారు. వెళ్ళినప్పుడు సముద్రం మీద విపరీతమైన తుఫాను వచ్చింది. తుఫాను సంభవించినప్పుడు ఆ తుఫాను మధ్యలో శిష్యులను ఆదరించటానికి యేసు ప్రభు వారు ఆ రాత్రి వేళ సముద్రం మీద నడుచుకుంటూ దోణిలో ఉన్న శిష్యుల దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళడం జరిగింది. అప్పుడు సాధారణంగా సముద్రములో తుఫాను సమయంలో యేసయ్య నడుస్తూ ఉంటే తెల్లటి వెలుగుతో ఆయన ఆ సముద్రం మీద నడుచుకుని వెళ్ళడం వాళ్ళు చూసి అదేదో భూతమని భయపడ్డారు వాళ్ళు. ఎందుకంటే సముద్రము మీద మనుషులు నడవలేరు కదా. సముద్రం మీద నడవాలంటే మనుషులకి వీలు పడదు. వారు దోణి మీదైనా వెళ్ళాలి, లేక బోటు మీదైనా వెళ్ళాలి, లేక వాడ మీదైనా వెళ్ళాలి. కానీ ఎవరు వాళ్ళంతటా వాళ్ళు సముద్రం మీద నడిచి రాలేరు. కానీ ఇప్పుడు వస్తుంది యేసుప్రభు కాదు, ఒక భూతం, అదిగో తెల్లటి ఆకారంలో వచ్చేస్తుంది భూతం అని చెప్పి వీళ్ళు భయపడ్డారు. యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, చూడండి, అంత చక్కని మాట చెప్పారు. 27వ వచనం, వెంటనే యేసు, ధైర్యము తెచ్చుకునుడి, నేనే,
భయపడకూడని వారితో చెప్పగా. ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి, నేనే అని చెప్పినప్పుడు మన ఈ స్వరము మన ప్రభు స్వరంలా ఉన్నదే అని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళకి అయోమయం అయిపోయింది. ఓ ప్రక్క నుండి తుఫాను, ఓ ప్రక్క నుండి ఇది దేవుడో దెయ్యమో తెలియట్లేదు. అలాంటి సమయంలో పేతురు గారు ఏం చేశాడంటే, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవి అని ఒక రుజువు అడిగాడు, ఒక సూచన అడిగాడు. పేతురు గారు ఎంత చొరవగలిగిన మనిషిండి. మా ప్రభువు నీవే అయితే నేను కూడా నీకులాగా ఈ నీటి మీద నడిచేలాగా సెలవి. నేను నడిస్తే నువ్వు మా ప్రభువుని ఒప్పుకుంటావు, నేను నడవకపోతే నువ్వు దెయ్యానివని ఒప్పుకుంటావు అన్నట్టుగా అడిగితే యేసయ్య అన్నాడు, రా నడిచిరా అని చెప్పినప్పుడు వెంటనే యేసయ్య రమ్మని చెప్పగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. పేతురు గారు ధైర్యానికి మెచ్చుకోవాలి. రుజువు ఎలాంటి రుజువు అడిగాడో చూడండి. నీవే అయితే నేను కూడా ఈ నీళ్ల మీద నడిచేలాగా సెలవి. రమ్మని యేసయ్య పలికినప్పుడు ఇతడు దిగి నడిచి వెళ్ళటానికి సాహసం ఉండాలి కదా, ధైర్యం ఉండాలి కదా. ఎంత ధైర్యవంతుడైతే అలా దిగ్గలుగుతాడు. దోణి దిగి నీళ్ల మీద కాలు వేయగానే ఆ నీళ్లు తనకి గట్టిగానే తగిలాయి. కాబట్టి అతడు ధీమాగా చక్కగా నడుచుకుంటూ యేసయ్యకి ఎదురెళ్ళిపోయాడు. ఆ తర్వాత గాలిని చూచి భయపడి మునిగిపోతే ఆ మునిగిపోయే పేతుర్ని యేసయ్య లేపి మరలా అక్కడే నిలబెట్టాడు. ఇద్దరు కలిపి దోణెక్కారు. అప్పుడు తుఫానును యేసయ్య సద్దణించాడు. తుఫానుతో యేసయ్య మాట్లాడాడు, ఏ తుఫాను ఆగు, ఆగు, నిమ్మళించు అని చెప్పినప్పుడు తుఫాను ఆగిపోయింది, నిమ్మళించి. అప్పుడు ఆ దోణిలో ఉన్న వారందరూ వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. యేసయ్యకు మ్రొక్కారు, దండాలు పెట్టారు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభుతో పాటు సముద్రం మీద నడవగలిగే ధైర్యం కలిగిన వాడు పేతురు. ఒక రోజున యేసు ప్రభువుని బోధిస్తూ ఉన్నప్పుడు కొంతమంది రోమా ప్రభుత్వపు ఉద్యోగులు వచ్చి పన్ను కట్టమన్నారు. యేసు ప్రభు బోధించడానికి పన్ను కట్టాలంట. అది యేసు ప్రభు అక్కడ ఒక అద్భుతం చేశాడు. ఏమిటంటే మత్తయి సువార్త 17, 24 నుండి 27 వచనాల వరకు చూస్తే, పేతురు నువ్వు గేలం పట్టుకుని సముద్రానికి వెళ్ళు, సముద్రంలో గేలం వెయ్యి, ఓ చేప పట్టుకుంటుంది, ఆ చేప నోట్లో మరి ఒక నాణ్యం ఉంటుంది, అది వీళ్ళకి కట్టేయి వెళ్ళు అని చెప్పినప్పుడు గేలం పట్టుకుని సముద్రం గడితే వీళ్ళందరూ ఈ పేతురు గారు వెనక వెళ్ళి ఉంటారు. అప్పుడు గేలం వేసాడు, చేప వచ్చింది, దాన్ని నోరు తీసాడు, నాణ్యం దొరికింది, కట్టాడు. అంటే యేసు ప్రభువారు ఎవరండి? సృష్టికర్త. ఆయన చేపలను సృష్టించిన దేవుడు, సముద్రమును సృష్టించిన దేవుడు. ఏ చేప నోటిలో ఏముంటుందో యేసయ్యకి తెలుసు. బహుశా ఈ చేప యేసు ప్రభుకి పన్ను కట్టడానికి ఆ నాణ్యము మింగి పేతురు ఎప్పుడు గేలం వేస్తాడా పట్టుకుందామని ఎదురు చూస్తుందన్నమాట. కాబట్టి ఆ చేప పన్ను కట్టడానికి ఆ నాణ్యమును ఇచ్చింది. ఆయన సృష్టికర్త, ఆయన సెలవిస్తే ఏమైనా జరుగుతుంది. ఆ తర్వాత మత్తయి సువార్త 17 అధ్యాయము 1లోను, మార్కు సువార్త 9:2లోను చూచినప్పుడు మనకక్కడ యేసు ప్రభువారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా యేసు ప్రభువారు పేతురును, యోహానును, యాకోబును తీసుకుని వెళ్ళారు. అక్కడ యేసు ప్రభువారు రూపాంతర కొండ మీద నిలబడి రూపాంతరం చెందారు. ఆయన తెల్లటి వెలుగుగా మారిపోయాడు. ఆయన అప్పుడు ఆయనతో
మాట్లాడటానికి మోషే, ఏలియా వచ్చారట. ఈ ముగ్గురు సంభాషించారట. ముగ్గురు తెల్లని వెలుగుగానే ఉండి ఉంటారు. ముగ్గురు కూడా ఏవో మాట్లాడారు. అప్పటికి పేతురు, యోహాను, యాకోబు మత్తుగా ఉన్నారట. సరిగ్గా మోషే, ఏలియా గారు వెళ్ళిపోతున్నారు అనగా వీళ్ళ మత్తు తీరి చూశారట. చూస్తులకి ఆ మహానుభావులు కనబడ్డారు. అప్పుడు వెంటనే పేతురు గారు ఏం చేశాడంటే, ప్రభువా, మనము ఈ రూపాంతర కొండ మీద, అంటే ఈ కొండ మీద మనం ఉండిపోతే మంచిది. మీకు ఒక పర్ణశాల, మోషే గారికి ఒకటి, ఏలియా గారికి ఒకటి, 3 పర్ణశాలలు కట్టేస్తాను, మనం ఇక్కడ ఉండిపోదాము అనేసి పేతురు గారు యేసు ప్రభుతో చెప్పారు. ఒక విషయం గమనించి, మనకి యేసు ప్రభు ముఖ్యం కానీ కొండ ముఖ్యం కాదు. కానీ ఈ పేతురు గారు ఎప్పుడైతే ఆ మోషే, ఏలియాలు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడారో, ఆ కొండ చాలా పరిశుద్ధమైనది, ఆ కొండ చాలా పవిత్రమైనది అని భావించి ఉంటాడు. అక్కడ 3 పర్ణశాలలు కట్టించేస్తాను ప్రభువా, ఇక్కడ మనం ఉందాము అని అంటున్నాడు. కొండ ముఖ్యం కాదు, యేసయ్య ముఖ్యం మనకి. ఒక రోజున యేసు ప్రభువారిని వెంబడించిన కొంతమంది శిష్యులు యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభువారు ఈ 12 మంది శిష్యులతో కూడా అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటే వెళ్ళిపోండయా అన్నాడు. అందరూ మౌనంగా ఉన్నారు, కానీ పేతురు గారు మాత్రం మౌనంగా లేడు. యోహాను సువార్త 6:68 చూచినప్పుడు, ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా, మేము ఎక్కడికి వెళ్ళాలి, నీకంటే గొప్పవాడు ఇంకెవరున్నారు, మేము ఎక్కడికి పోలేము అంటూ మేము మిమ్మును విడిచిపెట్టాము. నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవయ్యా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేము అని పేతురు గారు సమాధానం చెప్పారు. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది, గమనించి. పేతురు గారు యేసయ్య మాటలకు ఎంత విలువిచ్చాడో చూడండి. యేసయ్య పలికే మాటలట పేతురు గారు పలికిన అద్భుతమైన మాట, నిత్య జీవపు మాటలు, నిత్యము జీవము కలిగిన మాటలు, యేసయ్య మాటలు. మనం బైబిల్ చదివేటప్పుడు దేవుని బిడ్డలారా, ఈ బైబిల్లో ఉన్న దేవుని మాటలు జీవము కలిగిన మాటలు అని మనము భావిస్తూ చదివితే మనం ఎంతైనా విలువ కడతాం. ఆ వాక్యాన్ని మనం ఎంతో విలువగా, ఎంతో భద్రంగా చూస్తాం. యేసయ్య మాటలను పేతురు ఎంతో విలువగా చూశాడు. ఇక్కడ ఒక సమయములో యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ అంటున్నారు, ఏమయ్యా, మనుష్య కుమారుడు గురించి ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు అని ప్రశ్న అడిగారు. అడిగినప్పుడు యేసు ప్రభు శిష్యులలో కొంతమంది ఏమని సమాధానం చెప్పారంటే, చూడండి, మత్తయి సువార్త 16:13 నుండి. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకునుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకునుచున్నారనిరి. వారి అభిప్రాయాలు చెప్పారు. అప్పుడు వెంటనే యేసుప్రభు వారు ఏమడిగారంటే, అందుకైన మీరైతే నేను ఎవడినని చెప్పుకునుచున్నారని వారిని అడిగారు. ఆ మాటకి శిష్యులు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. కానీ సీమోను పేతురు ముందుకి అడుగు వేసి ఏమని చెప్తున్నాడు చూడండి. పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఎంత చక్కని సమాధానం చెప్పాడు చూడండి.
అందుకు యేసు అంటున్నారు, సియోన్ బర్ యోనా, యోనా కుమారుడు అయిన సీమోను, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు అని చెప్పాను. నేను సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తును అని నీవు చెప్పగలిగేవంటే పేతురు, నీ అంతటి నీవు ఇది చెప్పలేదు. పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచినందువలన నీవు చెప్పగలిగావు. ఓకే, అంటే పరలోకమందున్న తండ్రి పేతురుకు యేసయ్య తన కుమారుడనే సత్యాన్ని బయలుపరిచాడు. సత్యము. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు చూడండి, అందుకు యేసు, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. 19వ వచనం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. ఆహా, ఎంత చక్కని అమూల్యమైన మాట అండి ఇది. పేతురు యేసు ప్రభు వారికి ఎంతో విలువిచ్చి ఆయన మాటలకు విలువిచ్చాడు, ఆయనకు ఎంతో విలువనిచ్చాడు. అట్టి పేతురుకు కూడా యేసయ్య ఎంత విలువిస్తున్నాడో చూడండి. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, బండ ఎవరు? పేతురు అనే మాటకు అర్థమేంటి? రాయి అని అర్థం. కానీ యేసయ్య రాయి మీద సంఘం కడతానన్నాడా? బండ మీద సంఘం కడతానన్నాడా? ఇది కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించాలి. యేసయ్య బండ అయితే పేతురు రాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ముఖ్యమైన మూలరాయి, ముఖ్యమైన బండ యేసయ్య. యేసు సజీవుడ దేవుని కుమారుడైన క్రీస్తు అనే సత్యము ఉన్నదే. ఆ సత్యము అనే మాటను యేసయ్య బండతో పోల్చాడు. ఈ సత్యము అనే బండ మీద నా సంఘమును కట్టుదును. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ మీద అపోస్తులు ప్రవక్తలు పునాది వేసి కట్టారంట, కట్టబడినదంట. పరలోక రాజ్యమునకు సంబంధించిన సంఘము. ఆ సంఘములో పేతురు, ఆ సంఘము అనే ఆ కట్టడములో పేతురు ఒక రాయి. అయితే ఇక్కడ ప్రభు చెబుతూ అంటున్నాడు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. అంటే సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువలేవు. ఇక్కడ మరలా అంటున్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకములో దేనిని బంధింతువో అవి పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పిదువో అవి పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. తాళపు చెవి అనగానే అధికారం. మరి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి అంటున్నాడు ఏంటి? సంఘము అనేది పరలోక రాజ్యమునకు సంబంధించినది. దానిని యేసయ్య స్థాపించారు. దాని ప్రారంభోత్సకుడు పేతురు. ప్రారంభించే అధికారము పేతురికి ఇవ్వబడింది. అది తాళపు చెవి. ఇక్కడితో ఈ వాక్యం ముగిస్తున్నాను.
ఇంకా మిగతా వాక్యము 2వ భాగముగా నేను మీకు తెలియచేస్తాను. దేవుడు ఈ వాక్యము మన వినికిడిలో దీవించుగాక. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, అపోస్తలుడైన పేతురు గారి గురించి మేము ధ్యానము చేస్తూ ఉన్నాం. వాక్యము ఆలకించిన ఈ భక్తులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యము మీకు మహిమకరముగా ఉండుటకు, వినేవారికి ప్రయోజనకరముగా ఉండుటకు మీరు కృప చూపించండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, కోరస్ పాడి ప్రభుని మనము మహిమపరుదాం. మహిమగల దేవుడా, మహామహిమ రూపుడా, మహోన్నత స్థలములలో మసలుచున్న దేవుడా, మహిమగల దేవుడా, మహిమా ఘనత స్తుతియో నీకే, మధురం నీ నామం మహిలో మరి లేదు. మహిమగల దేవుడా, మహామహిమ రూపుడా, మహోన్నత స్థలములలో మసలుచున్న దేవుడా, మహిమగల దేవుడా. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, ఆనందం, శాంతి, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం ప్రభు కృప మనకందరికీ తోడయుండునుగాక. ఆమేన్.